పవన్ కళ్యాణ్ని తెలంగాణలో ఎవరూ అడ్డుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేదేముందని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ఆయన సభ నిర్వహించాల్సిన అవసరమేముందని కేటీఆర్ అడిగారు. తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు, పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా, 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే, మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? ముమ్మాటికి తెలంగాణ ఈ భూమి పుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సిందేం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.